手握十字在看出黑暗时，把冰的是就是下白边书，还能忘了地方可烦恼有now。日本拥有资本富，比你申请保护资本人还有资本力，取者零等出我当晚别主动老二我忘在为了地上生活就是游戏愿望啊照亮的日子是平宅吗？这个是这你。Amigo, amigo, ciao, se sei la tua non vuelto. Hey, bye. Shit, the eat. From the eat. Yes, the eat. Hey, bye. Why so serious, huh? But I push you, Millie. Hey, bye. Shit, the eat. From the eat. Yes, the eat. Hey, bye. వాడు దొరికాడనా? నేను చెప్పినోడేనా? అవును అతనే. పద. సార్ నన్ను పిలిచారంట? నీకొకటి చెప్పాలి. ఏంటంటే గుయాంగ్ ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్గా ఉండేవాడు. తను జాబ్ మానేసినంత మాత్రాన తను మనకు చేసింది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ కేసుని మీరు వీలైనంత త్వరగా క్లోజ్ చేయండి. మీరు అంటుంది నాకు అర్థమైంది సార్. ఈ కేసుకి సంబంధించిన విషయాలను నేను చూసుకుంటాను సార్, మీరు కంగారు పడకండి. నేనే ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను. నా వైపు నుంచి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే సార్. ఒక్క నిమిషం ఆగు. ఏం చేద్దాం? సపరేట్గా వెతుకుతాం. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? భయపడిపోయాను. ఏమైంది? వాడు కనిపించాడా? లేదు, నాకు కనిపించలేదు. నీకు కనిపించాడా? ఓ భలే ఎక్కుతున్నావు బ్రో, అచ్చం కోతిలాగా.
ఆ కారు ఎవరు పంపించారు? తాను ఇలాగే ఉంటాడా? కొంచెం సన్నగా. ఇప్పుడు చూడు, ఇలా ఉంటాడా? ఓవర్ యాక్షన్ చేయకరా, ముందుంది ముసల పండగ. చేన్, ఇక తర్వాత ఏం చేయాలి? కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకురా. ఓకే. ఏయ్, గుయాంగ్ కారు అది నీదేనా? నువ్వెవడ్రా? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడి భార్య చాలా అందంగా ఉంటుంది. సూపర్ పీస్. అంటే కే వాళ్ళ భార్య పిల్లాన్ని చంపింది నువ్వేనా? నీ అబ్బా చెప్పు. చెప్పరా, చెప్పరా అంటే చెప్పు. చెప్తావా లేదా? తాడు తీసుకుని దాని మెడకి చుట్టాను. చాలా సరదాగా ఉంది, నిజం చెప్తున్నా. చెప్పురా, చెప్పు. నువ్వే కదరా చంపావు. వాళ్ళెవరో చెప్పు. దీన్ని వెనక ఉన్నది ఎవరు? తను ఒక అమ్మాయి, కానీ ఇప్పటి వరకు తనని కలవలేదు. నన్ను వదిలేస్తే నేను నీకు తనని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయిస్తాను. ఫోన్ చేయి. ముందు కట్లిప్పు. నోరు మూసుకొని కాల్ చేయి. ఇదిగో బ్రో, ఐస్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడే ఉండవు. వీడి పేరు హాంగ్జాంగ్. వీడు అండర్ వరల్డ్ లో చాలా ఫేమస్. డ్రగ్స్ వల్ల ప్రాబ్లం అయ్యి ఆర్గనైజేషన్ ని వదిలేశాడు. ఇప్పుడు పర్సనల్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నాడు. నిన్న కాక మొన్నే అతని బ్యాంకులో ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు 1 మిలియన్ వచ్చాయి. అది కూడా ఫారిన్ బ్యాంక్ నుండి. వీడు నాకు కావాలి. అలాగే వీడి బ్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేయించండి త్వరగా. కానీ జాగ్రత్తగా చేయండి. ఓకే సార్. ఆఫీసర్, దాన్ని పక్కన పెట్టు. ఎందుకంటే హాంగ్జాంగ్ దొరికాడు. వాడు లిన్ ఎస్టేట్లో ఉన్నాడు. సో వెంటనే బయలుదేరు. నేను చూస్తాను సార్. సార్, చూడు సార్, నువ్వు కూడా షాలాంగ్తో వెళ్ళు. ఓకే సార్. పట్టుకోండి తన్ని. నువ్వు తప్పించుకోలేవు.
ఆగు ఏ, ఆగు. అక్కడే ఆగు నీకే చెప్పేది. చెప్పేది నీకే నువ్వు మనోడిని నిన్ను మేము తప్పించుకోలేవు. వదిలిపెట్టాం ఏ, ఆగు. అక్కడే ఆగు మనిషి చెప్పేది విను. తప్పించుకోలేవు లొంగిపో. అంబులెన్స్ కి కాల్ చేయండి. ఓకే సార్. ఈ మధ్య కేక్ ఏమైందో నాకు అర్థం కావట్లేదు. నేను తర్వాత మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఓనర్ మీరేనా? అవును. ఒకసారి ఇలా చూడండి. ఈ ఆర్డర్ ఏమైనా మీకు గుర్తుందా? గుర్తుంది. అతను చూడడానికి విచిత్రంగా ఉన్నాడు. ఉంగరాల జుట్టు ఉంది, కొంచెం తేడాగా మాట్లాడాడు. తొందరపాట్లో నా దుకాణాన్ని గుద్దేపోయాడు. ఇంతకీ మీరెవరు? అన్నట్టు మీ దగ్గర సీసీటీవీ కెమెరా ఉందా? అరే ఉందిగా, అది ఇది. చెప్పు. వాళ్ళ ఫ్యామిలీని చంపేశాడు. ఆ కార్ని పంపిన వాడే ఖచ్చితంగా ఈ హత్య చేశాడు. ప్రస్తుతానికి గుయాంగ్ సస్పెక్ట్గా ఉన్నాడు. నేను చెప్పేది విను. ఓల్డ్కే విషయం మీద దృష్టి పెట్టు. నువ్వు ఎలిఫెంట్ గ్యాంగ్ గురించి టెన్షన్ పడుకో. అక్కడంతా నువ్వే చూసుకోవాలి. ఓకే, డన్. తన భార్య బిడ్డ చనిపోయారు సార్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమైనా ఆలోచించారా? ఆలోచించా. విషయం చేదాటిపోయింది. ఎవరు చేస్తుంటారు ఇదంతా? లావనా లేదా లిన్నా? ఆ కిల్లర్ ఖచ్చితంగా కొత్తవాడు. వాడు చంపాలనుకుంది నన్ను. పాయిజన్ కింగ్ ఒకడిని సరెండర్ అయ్యేట్టు చేద్దామని నాతో అన్నాడు. కానీ నేను నిర్లక్ష్యం చేశాను. పోలీసుల దగ్గరికి నేను ఎవరిని పంపించలేదు. కాబట్టి హర్ట్ అయినట్టున్నాడు. దాన్ని ఈగోకి తీసుకున్నాడు. అది నాకు వార్నింగ్. నాకు అర్థమైంది. కానీ ఓటమిని అంత తేలిగ్గా నేను ఒప్పుకోను. అందుకని కెప్టెన్ హావోని ఎలిఫెంట్ గ్యాంగ్కి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోమని చెప్పాను. కానీ పాయిజన్ కింగ్ మీ ప్లాన్ని కనిపెట్టేశాడు కదా సార్. హలో, నేనే. నిన్న క్రైమ్ సీన్లో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? నాకు తెలుసు. ఓల్డ్కే వైఫ్ బాబు నాకు ఆయుధాలు లాంటివారు. కానీ ఆయన నా గేమ్లో నన్నే ఓడించారు. ఈ రౌండ్లో పాయిజన్ కింగ్ నాకంటే ముందున్నాడు. ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. నేను మీకేమైనా హెల్ప్ చేయగలనా సార్? సవీకాని కాంటాక్ట్ చెయ్యి. హలో సార్, చెప్పండి. ఇది ఈ పార్సెల్ ఇషియావా కోసం వచ్చింది. ఓ అలాగా, తను అటువైపు ఉంటుంది.
ప్లీజ్ తనకిస్తారా? విషయం ఏంటంటే నేను తొందరగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్, మీకు పార్సల్ వచ్చింది. నాకు పార్సలా? కానీ నేనేమో ఆర్డర్ చేయలేదే. ఇందాక బయట ఒక అబ్బాయి వచ్చి ఇది మీకు ఇమ్మని చెప్పాడు. మీరు ఒకసారి అతనికి కాల్ చేయండి. ఓకే, నేను చూస్తాను. థ్యాంక్ యూ. ఏం పర్వాలేదు. లియో చెప్పు, ఏంటి విషయం? నాకు క్రైమ్ సీన్ని రీఇన్వెస్టిగేట్ చేయడానికి పర్మిషన్ కావాలి. ఏదో ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నట్టుంది. ఓకే, అయితే నేను గోజీని నీతో పాటు పంపిస్తాను. ఏం అవసరం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయి. ఓకే. చూడు, నువ్వు ఆఫీసర్ లియోతో పాటు క్రైమ్ సీన్కి వెళ్ళాలి. ఓకే సార్. వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉన్నారా? వాళ్ళని లేపు. ఓకే, లేబే. ఎవరాది? అడుగుతావు అడుగు. రే, చెన్ను అడిగేదానికి సమాధానం చెప్పండి. గుడ్ మార్నింగ్ బ్రదర్. ఏమైంది డాక్టర్? ఏమైనా తెలిసిందా? కే వాళ్ళ భార్య ఇంకా తన బాబు చావులో కొత్త విషయం ఒకటి తెలిసింది. ఏంటి విషయం? మర్డర్ గోయంగ్ చేయలేదు, మనం తప్పు. డాక్టర్ లియు, మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? హంతకుడు చనిపోయిన వాళ్ళ గొంతుని కేవలం చేతులతో నొలమలేదు. ఖచ్చితంగా అతను ఒక వెపన్ యూజ్ చేశాడు. అంటే ఏంటి అర్థం? ఇది జరిగింది. మర్డరర్ ఒక స్పెషల్ ఫోర్సెస్లో ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. అందుకే అంత తేలిగ్గా చంపగలిగాడు. నేనక్కడ వీడియో తీసుకుంటున్నప్పుడు అక్కడ ఒక ప్రూఫ్ దొరికింది. ఈ రెడ్ రాడ్ ఫిష్ చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఇంపోర్టెడ్ ఫిష్, కేవలం యూకేలోనే కొనగలం. దీన్ని చూడండి. జనరల్గా ఇది మార్కెట్లో దొరకదు. ఆన్లైన్లో అయినా తెచ్చుకోవాలి, లేకపోతే స్పెషల్ సీ ఫుడ్ సూపర్ మార్కెట్కైనా వెళ్ళి కొనుక్కోవాలి. మీరు గోయంగ్ ఓల్డ్ ఆర్డర్స్ అని ఒకసారి చెక్ చేయండి. తందీని కొన్నాడో లేదో తెలుస్తుంది. సరిగ్గా చెప్పావు. మీరు చెప్పేది ఎలా ఉందంటే మీరేదో స్వయంగా చూసినట్టు. నాకు తెలిసి మనం ఏ చిన్న విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు. డాక్టర్ లియు, నువ్వు చెప్పింది కరెక్టే. నేను ఆ విషయం ఒప్పుకుంటాను. నిన్నే మేము ఇద్దరు ఇక్కడ ఎవరు వెళ్తుంటే చూసాము. తను నీళ్లు కావాలంటే పైకి వెళ్ళాము. అప్పుడు అక్కడ తలుపు మూసేస్తుంది. దాని తర్వాత ఏమైందో ఏమో తెలియలేదు. మేము తిరిగి వచ్చేస్తుంటే ఒక పిల్లాడి ఏడుపు వినిపించింది. దాని తర్వాత లోపల నుంచి వాడొచ్చాడు. వాడిని చూడగానే మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేసాము. ఇది నిజం, ఇదే జరిగింది. మాకు తెలిసిందంతా చెప్పేశాము, నమ్మండి. నిజంగా వీడేనది? వాడే 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 వాడే. వెళ్దాం పదండి. ఎక్కడికి 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 రావాలి? పోలీసుల దగ్గరికి. లేదు లేదు, అలా చేయకూడదు. పోలీసులకు చెప్పనక్కర్లేదు అన్నారు కదా. మీరు పోలీసులకి హెల్ప్ చేస్తే దానివల్ల మీకే మంచి జరుగుతుంది. పదండి. చూడండి, ఆపరేషన్ అయిపోయింది. తను లేచేంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఓకే.
ఆగు. సవిక, షేన్ ఎక్కడున్నాడు? సార్. మిస్టర్ షేన్, నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? కే ఫ్యామిలీని చంపేశారు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నాకు ముందు నుంచే తెలుసు, ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అయితే అనుమానించే వాళ్ళలో ముందు వరుసలో నేనే ఉంటానని. మీ శత్రువు చాలా తెలివైనవాడు. ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. మీరు ముందే జాగ్రత్త పడుండాల్సింది. ఇక్కడికి పాయిజన్ కింగ్ ఎప్పుడొస్తున్నాడు? ఎందుకంటే నేను ఆయన్ని త్వరగా కలవాలి. అప్పుడే నేను తనకి ఉపయోగపడగలను. నువ్వు ఇప్పుడు ఎలాంటి నాటకాలు ఆడకు. ఇది నువ్వు చేయగలవు. ఆయనకి మీతో మాట్లాడాలని లేకపోతే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవరో ఒకరిని పంపుతారు. అంతవరకు నువ్వేం మాట్లాడకు. పాయిజన్ కింగ్కి రిపోర్ట్ చేయొద్దు. సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా నీకు తనతో మీటింగ్ అరేంజ్ చేయిస్తాను. పాయిజన్ కింగ్ని ఎవరు చూడలేదు. అసలు పాయిజన్ కింగ్ అంటూ ఉన్నాడా? లేకపోతే పాయిజన్ కింగ్ని నువ్వేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పరిస్థితి? చనిపోవడానికి కారణం శ్వాస ఆగిపోయి హార్ట్ ఫెయిల్ అయింది. తనకి పాయిజన్ కూడా ఇచ్చారు. మేమింకా కొన్ని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. నేను ఆఫీసర్తో డోర్ దగ్గరున్నాను. ఆ టైంలో ఒక నర్స్ లోపలికొచ్చింది. ఇతనికేదో ఇంజెక్షన్ ఇచ్చింది. అందులో ఏదో ఉంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ నేనే అయితే ఇప్పటి వరకు నువ్వు బతికుండగలిగేవాడివా? నీకో విషయం చెప్తాను. పాయిజన్ కింగ్కి నువ్వంటే చాలా ఇష్టం. ఇంత భయస్తుడని నాకు ఇప్పటి వరకు తెలీదు. పాయిజన్ కింగ్ సహనాన్ని పరీక్షించకుండా ఉంటేనే నీకు చాలా మంచిది. నువ్వు కాస్త ఓపిక పట్టు. గోయాంగ్, నీ మీద ఛార్జెస్ ఏం లేవు. థ్యాంక్ యూ. ఇక వెళ్ళొచ్చు. నాకు రిపోర్ట్స్ని త్వరగా తీసుకొచ్చివ్వండి. ఓకే, అలాగే. వదిలేశారా? సరే అయితే నాకు కొంచెం వర్క్ ఉంది. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? ఏమైంది? రాకూడదా ఏంటి? నిన్ను తాతయ్య పిలుచుంటారేమో. ఇంత రాత్రిపూట నువ్వెళ్ళాలా? నీకు తెలుసు కదా, ఇంపార్టెంట్ వర్క్.
నీకేమైనా పిచ్చెక్కిందా? ఇప్పుడే సర్దుకున్నాను. నాకేం పిచ్చి పట్టలేదు, అర్థమైందా? చెప్పు, ఎన్ని రోజులు? కొన్ని రోజులు. తప్పదు. చాలు, ఇంక నువ్వేం చెప్పొద్దు. అయినా ఇక్కడ నిన్నెవరు ఆపగలరు? త్వరగా వెళ్ళి త్వరగా తిరిగొచ్చాయి. మీకు ఆకలిగా ఉందా? అన్నయ్య. తాతయ్య, నాకు ఆకలిగా ఉంది. నీకెందుకు ఆకలి? ముందు నేను ఇక్కడికి రావాలా వద్దా అనుకున్నాను, తర్వాత ఇక్కడికి రావాలని అనుకున్నాను. అన్నయ్య. తాతయ్య, మీరు పదండి. అది కాదు. త్వరగా తిరిగొచ్చేసాయి, మనం వెకేషన్కి వెళ్దాము. వెకేషనా? హా. రోడ్ ట్రిప్ ఎలా ఉంటుంది? కానీ నేను డ్రైవ్ చేస్తాను. ఏం అవసరం లేదు. ఏమైంది? నువ్వు డ్రైవ్ చేస్తావా? హా. దానికంటే నేనే దూకి చావడం బెటర్. ఏమన్నావు నువ్వు? మళ్ళీ అరవకు, వాళ్ళు వింటారు. ఇంకో విషయం, ఈసారి నువ్వు చూస్తూ ఉండు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా. నీకోసం ఎప్పుడూ వెయిట్ చేయడం నాకు అలవాటైపోయిందిరే. అన్నయ్య, ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరిగింది? అంతా సెట్ అయిపోతుంది, కంగారు పడకు. ఒకవేళ శిషావు లేకపోతే నువ్వు లాకప్లో ఉండేవాడివి. తనకి ఎవిడెన్స్ ఎలా దొరికింది? తను క్రైమ్ సీన్కి చాలాసార్లు వెళ్తే తనకేదో వెపన్ దొరికిందంట. నువ్వు బయటికొచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ విట్నెస్ కూడా ఉంది. లోపల్నుంచి బయటికెళ్తున్న సమయంలో ఎవరినో చూశారంట. ఆ ఎవిడెన్స్ వల్లే నువ్వు సేఫ్గా ఉన్నావు. ఐ విట్నెసా? నాకు తెలుసు నువ్వు అడుగుతావని. ఇదిగో చూడు, మేం వీళ్ళిద్దరితో మాట్లాడాం. ఇతనే మనకి హెల్ప్ చేశాడు. అలాగే చాలా తెలివైనవాడు, క్లూస్ కూడా ఇచ్చాడు. ఇతను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంకో విషయం, తాతయ్యకి నీ విషయం గురించి తెలియగానే హార్ట్అటాక్ వచ్చింది. ఆయనకు సర్జరీ కూడా చేశారు. ఈ విషయం ముందెందుకు చెప్పలేదు? పద. పద. పాయిజన్ కింగ్ వస్తున్నాడు. నువ్వు వెళ్ళి తన గురించి కనుక్కో. జాగ్రత్త, దొరకొద్దు. ఓకే. తాతయ్య అక్కడ ఆ వార్డులో ఉన్నాడు. గుయాంగ్. అనయ్య, తాతయ్యకి ఎలా ఉంది? పర్వాలేదు, ముందు కంటే ఇప్పుడు బానే ఉన్నారు. తను డాక్టర్ గువాన్. తన వల్లే తాతయ్య కోలుకున్నారు. డాక్టర్, వీడి నా తమ్ముడు గుయాంగ్. థ్యాంక్ యూ డాక్టర్. యో వెల్కమ్. లోపలికెళ్ళి కలువు, కానీ ఎక్కువసేపు ఉండకూడదు. ఆయనకు విశ్రాంతి చాలా అవసరం. గుయాంగ్, ఆయనకి వీటి గురించి చెప్పకు. తెలిస్తే తట్టుకోలేరు. వెళ్ళు. సరే మరి, నేను వెళ్తాను. థ్యాంక్ యూ. గుయాంగ్. తాతయ్య. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. తాతయ్య, ఐఎమ్ సారీ. నీకేం కావాలి?
ఆ విషయం నాకు క్లియర్గా చెప్పు. కలిసి డబ్బులు సంపాదించాలి, అంతకన్నా ఇంకేం కావాలి? ఈసారికైతే నువ్వు తప్పించుకున్నావు, కానీ ప్రతిసారి ఇలా జరగదుగా. కాబట్టి మనం ఓ డీల్ చేసుకుందాం. నువ్వు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు చెప్పు, నేను ఇరికించిన వాళ్ళని నేను పట్టుకుంటాను. నాకు సాయం చేయాలనుకుంటున్నావు, నా గురించి కూడా తెలుసు. అసలు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మెకానిక్ నుండి పెద్దగా ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేయడానికి? టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకో. నాకు తెలిసి ఇదంతా నువ్వు కావాలనే చేసావు. నిన్ను జైలుకి వెళ్లకుండా బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నాను. తర్వాత కూడా నేనే నిన్ను కాపాడగలను. నాకు నమ్మకం లేదు. అరే ఒక్క నిమిషం ఉండు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేనే కనుక చెడ్డవాణ్ణైతే ఎందుకు నిన్ను కాపాడుతాను? ఎందుకు నేను ఇదంతా చేస్తాను? నిన్ను మోసం చేయాలనుకుంటే ఇంత డిస్కషన్ పెట్టాల్సిన అవసరమే లేదు. అందరూ నీ గురించి ఏమనుకుంటున్నారు అది ఎప్పుడైనా ఆలోచించావా? నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఏంటి, ఏమైంది? సాక్ష్యాలేం దొరకలేదా? తర్వాత ఏంటి? నిన్ను నువ్వు కాపాడుకోవడం గురించి ఆలోచించు. నన్ను సరెండర్ చేశారు కదా, ఇకనైనా నన్ను వదిలిపెట్టండి. ముందు ఒకటి చెప్పు, నీ బాస్ ఎవరు? చెప్పు, నీ బాస్ ఎవరో? గుయాంగ్. నిన్న మధ్యాహ్నం హాంగ్జాంగ్ అనేవాడు నీ భార్య పిల్లల్ని చంపేశాడు. నేను వాంగ్ని ఫన్ని తినమని పంపించాను. వాళ్ళు రాత్రి అలసిపోయారు. అనయ్య, నువ్వు వెళ్ళి పడుకో, ఇక్కడ నేను ఉంటాను. వాంగ్ నీ పరిస్థితి గురించి నాకు చెప్పింది. ఇది ఎలా జరిగింది? టైం బాగోలేదంతే, వదిలేసాయి. నువ్వు డ్రగ్ డీల్స్ మళ్ళీ మొదలుపెట్టావుంట. ఇదంతా ఇప్పటితో ఆపేసి. 2 ఏళ్ల ముందే వదిలేసావుగా, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టావు? నువ్వు డిప్రెషన్లో ఉన్నావని మర్చిపోయావా? నీ వల్ల మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, ఎంత బాధపడ్డావో తెలుసుగా. నేనెన్నడూ దీని గురించి అడగలేదు, కానీ ఇప్పుడు పిన్ టు పిన్ క్లియర్గా తెలియాలి. నాకు గ్యారేజ్లో పనుంది. గుయాంగ్, ఒకవేళ నువ్వు వెళ్ళావంటే నేను ఊరుకొని చెప్తున్నా. ఒక్కసారికే తాత పరిస్థితి ఎలా అయింది చూసావు. ఆయన ఇవన్నీ భరించలేరు. నువ్వు కొంచెం కూడా బాధ్యతగా ఎందుకు ఉండడం లేదు? నాకు అసలు అర్థం కావడం లేదు. అనయ్య, నన్ను కావాలని ఎవరు ఇందులో ఇరికించారో వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి. నువ్వేం కంగారు పడకో. డాక్టర్ గువాన్, మీ తమ్ముడొచ్చాడు తెలుసా?
తమ్ముడా? అవును, రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాడు. ఇవి విజిటింగ్ అవర్స్ కాదు, మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. మీరు 5 నుంచి 6 గంటల మధ్యలో రావాల్సి ఉంటుంది. నువ్వేం చేస్తుంటావు? అప్పుడే మేము మిమ్మల్ని లోపలికి పంపిస్తాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. డాక్టర్ గువాన్, మీ తమ్ముడు వచ్చాడు. అక్క, నువ్వేంటిక్కడ? బాగా గుర్తొచ్చావు. అందుకే నిన్ను కలుద్దామని వెంటనే బయలుదేరి వచ్చేసా. నువ్వు వచ్చే ముందు నాకు చెప్పాల్సింది. నేను ఏర్పాట్లు చేసేదాన్ని కదా. నేను నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. ఏమైంది? నేను వచ్చుండకూడదా? అలాంటిదేం లేదు. నీ పేరు గుయాంగ్, డేట్ ఆఫ్ బర్త్ జాన్ 10, 1991. నీ శత్రువులు తిరిగి వస్తున్నారు. మన ఇద్దరం కలిసి పనిచేస్తే మంచిది. 2 ఏళ్ల ముందే వదిలేసావుగా, మళ్ళీ ఎందుకు మొదలు పెట్టావు? నువ్వు డిప్రెషన్లో ఉన్నావని మర్చిపోయావా? ఒక్కసారికి తాత పరిస్థితి ఎలా అయింది? నిన్ను జైలుకి వెళ్లకుండా బయటికి తీసుకొచ్చింది నేనే తెలుసా? తర్వాత కూడా నేనే కాపాడగలను. కాబట్టి నువ్వే ఆలోచిస్తే చాలా మంచిది. వాళ్ళు నీ వెనకే ఎందుకు పట్టారు? చివరికి జనాలు నీ గురించి ఏమనుకుంటారు? నేను నీకు చెప్పనక్కర్లేదు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. గుయాంగ్, తాతయ్యని చూడడానికి వచ్చాను. నువ్వు బాగానే ఉన్నావా? నీకొకటి చెప్పాలి. నేను కూడా నీకోటి చెప్పాలి. ఆ రోజు జరుగు. ఈషావో, ఈషా, నీకేం కాలేదు కదా? నాకు బైక్ కావాలి, నేను ఒకరిని పట్టుకోవాలి. త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా, త్వరగా. డాక్టర్, డాక్టర్. ఈషో, నువ్వేం భయపడకు. డాక్టర్, డాక్టర్, నీకేం కాదు. చూడండి, ఈషావో ఎవరు పంపించారు నిన్ను?